బైబిల్ ఆన్సర్స్, బైబిల్ జవాబుల్లో నేటి ప్రశ్న: ప్రస్తుతము ప్రపంచ పరిస్థితుల్ని చూస్తూ ఉంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే భయము, బెంగ, ఆందోళన కలుగుతున్నాయి. విశ్వాసులు ఎలా మసులుకోవాలి, ఎలా జీవించాలి? అవును, మీరు అన్నట్టే ప్రస్తుతపు పరిస్థితుల్ని చూస్తుంటే ఏ వైపు నుండి చూసినా కూడా ప్రపంచవ్యాప్తంగా ఇవి నిరాశాజనకంగానే కనబడుతున్నాయి. మనకు తరువాత ఏమి సంభవిస్తుందో మనలో ఏ ఒక్కరూ చెప్పలేనటువంటి పరిస్థితి. మనము, మన కుటుంబము తర్వాత ఎలాంటి విపత్తును ఎదుర్కోవాలో, ఏ రకమైనటువంటి శ్రమ గుండా పోవాలో మనకు తెలియనటువంటి విషమ స్థితి. ఇది ఒక రకంగా మనందరినీ కూడా పరీక్షించేటువంటి, చెప్పుకోలేనటువంటి వ్యధతో కూడుకున్నటువంటి సమయం. అలాగే ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా అనేకులు, అబద్ధికులు మనుష్యులకు ఉన్నటువంటి భయాన్ని, బెంగను క్యాష్ చేసుకోవడానికి, వారి స్వప్రయోజనం కోసం వాడుకోవడానికి అబద్ధపు ఆశలు చూపి వాటికి కూడా ఒక వెల కట్టి వారిని వలలో వేసి వారి వెంట తీసుకుపోయేటువంటి వారు కూడా ఎక్కువైపోతున్నారు. అవిశ్వాసుల విషయానికి వస్తే వారికి ప్రస్తుతమందు నిరీక్షణ లేదు, భవిష్యత్తు నిత్యత్వానికి సంబంధించిన నిరీక్షణ లేదు. కానీ క్రీస్తు యేసునందున్నటువంటి క్రైస్తవ విశ్వాసులు ప్రస్తుతానికి, భవిష్యత్తుకు, అంటే దేవుడు వారికి లోకంలో ఎంతకాలము ఇచ్చాడో ఆ ఫ్యూచర్కి, నిత్యత్వానికి, ఇటర్నిటీకి చాలా అమోఘమైనటువంటి, శుభప్రదమైనటువంటి నిరీక్షణను కలిగి ఉన్నారు. దేవుడి వాక్యము చివరి దినాల్లో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో మనకు ముందుగానే హెచ్చరిస్తూ వచ్చింది కనుక మన చుట్టూ ఏమి సంభవించినా కూడా మనము దేవుని యందు ఉన్నవారమైతే, ఆయన వాక్యము చేత నడిపించబడేటువంటి వారమైతే మనం ఏ రకంగా కూడా భయపడాల్సిన అవసరం, బెంగపడాల్సిన అవసరం, ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేనే లేదు. భవిష్యత్తు గురించి బైబిల్ చాలా విస్తృతంగా మాట్లాడుతుంది. కొన్నింటిని ఈ సమయంలో ఈ ప్రశ్నలో మనం చూస్తాం. మన సర్వశక్తుడగు దేవుడు, పరలోకమందున్న మన తండ్రి క్రీస్తునందు మన జీవితము, మన భవిష్యత్తు, నిత్యత్వము అంతటిని కూడా ముందుగానే భూమి ఆకాశానికి పునాది వేయబడక మునిపే నిర్ణయించి తన చిత్త ప్రకారం దాన్ని నడిపిస్తున్నాడు కనుక ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారమైన మనము, ఆయన యందు విశ్వాసము, విధేయతలతో నడుచుకునేటువంటి వారమైన మనము గొప్ప నిరీక్షణతో, సమాధానముతో, ఆనందముతో, శక్తితో, క్రీస్తు యేసునందు అంటుకట్టబడి ఫలములతో ఈ యొక్క అపాయకరమైనటువంటి కాలముల్లో కూడా మన ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క మహిమ కొరకు, ఇతరుల మేలు కొరకు జీవించవచ్చు. దేవుడి వాక్యం నుండి మనకు కావలసినటువంటి ధైర్యము, బలము, నిరీక్షణ అండ్ మనము మన ఎదుట ఉన్నటువంటి ప్రయాణంలో చేయాల్సినటువంటి జ్ఞానమును పొందుకోవచ్చు. ఒకప్పుడు ప్రపంచంలో పేరుగాంచినటువంటి మేధావి బ్రిటిష్ నావలిస్ట్ హెచ్జి వెల్స్ తన జీవితపు చివరి దశలోనికి వచ్చినప్పుడు మానవ జాతి యొక్క గతిని బట్టి చాలా నిరాశ చెంది ఒకరోజు సాయంత్రం కొంతమందితో ఆయన విందు భోజనంలో పాలి భాగస్తుడైనప్పుడు మనుష్యుల యొక్క భవిష్యత్తు గురించి ఈ రకంగా చిత్రీకరించాడు. మానవ జాతి ఎవల్యూషన్ అంటే జీవ పరిణామ సిద్ధాంతం ద్వారా బయటికి వచ్చినప్పటికీ అది విఫలమవ్వడానికి గల ప్రధాన కారణం ఏంటంటే వారిలో సరైనటువంటి మతిని లేక మేధస్సును ఆర్ మెదడును కలిగించకపోవడం. ఆయన అన్నాడు, మ్యాన్ కైండ్ హ్యాడ్ ఫెయిల్డ్ బికాస్ ఎవల్యూషన్ హ్యాడ్ ఫెయిల్డ్ టు ప్రొడ్యూస్ ఇన్ అస్ ద రైట్ కైండ్ ఆఫ్ బ్రెయిన్. కనుక హెచ్జి వెల్స్ ఏమన్నాడంటే, మనల్ని మనము నాశనం చేసుకుంటున్నాం, త్వరలోనే మనము ఒక జాతిగా ఉండకుండా అంతరించిపోతాం, ఎక్కడి నుండి వచ్చామో తిరిగి ఆ యొక్క మురికి మట్టిలోనే మనము కలిసిపోతాం, ఇది మన యొక్క భవిష్యత్తు గతి అని ఆయన చెప్పి మానవులకు ఇంకొక 1000 సంవత్సరాలు బహుశా ఉనికిలో ఉండడానికి ఉండొచ్చు అని అన్నాడు. ఒక మేధావిగా పేరుగాంచినటువంటి మనిషే ఈ రకంగా నిరాశాజనకంగా, దారుణంగా మానవుల యొక్క భవిష్యత్తు గురించి చిత్రీకరించి చనిపోయాడు అని అన్నప్పుడు అవిశ్వాసంలో ఉన్నటువంటి వారికి, దేవుడితో వ్యక్తిగతమైనటువంటి సంబంధం లేనటువంటి వారికి భవిష్యత్తు లేదు అనేది మరొకసారి నిరూపించబడింది. మనం బైబిల్ దేవుడి దగ్గరికి వస్తే, అద్వితీయ ఏకైక దేవుడి దగ్గరికి వస్తే, నిజమైన జీవాధిపతి అయినటువంటి దేవుడి దగ్గరికి వస్తే, మనుష్యులను తన పోలికలో, తన స్వరూపమందు ఎంతో గొప్ప అజరామరమైనటువంటి ప్రేమతో సృష్టించి, ప్రేమించి వారి రక్షణ కొరకు తన ప్రియ కుమారుణ్ణి యేసుక్రీస్తును సిలువకు బలియాగముగా అప్పగించి
ఆయన యొక్క శిలువ కార్యము ద్వారా చిందించబడినటువంటి రక్తములో కడుగబడి దానితో కొనబడి క్షమించబడి తన బిడ్డలుగా మారినటువంటి వారి పట్ల దేవుడికి చాలా ఉన్నతమైనటువంటి ఆలోచన ప్రణాళిక ఉన్నాయి. రోమా 8:28 ప్రకారము దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని రాయబడింది. దాంట్లో దేవుడు మన భవిష్యత్తును, మన నిత్యత్వాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నటువంటి సర్వాధికారి, ఆయన ఎవరైతే ప్రేమిస్తారో, ఆయన సంకల్పము చొప్పున ఎవరైతే పిలువబడ్డారో వారందరికి కూడా మేలు కలగడానికే సమస్తాన్ని సమకూర్చి ఆయన జరిగిస్తున్నాడు అని బైబిల్ చెప్తోంది. కనుక అది మనల్ని ఎంతో సేద తీర్చేటువంటి వచనం. దేవుడికి భవిష్యత్తు తెలుసు. ఆయన భవిష్యత్ కాల జ్ఞానం కలిగినటువంటి వాడు. అందుకనే దేవుడికి దగ్గరగా హృదయానుసారిగా బ్రతికినటువంటి దావీదు మొదటి దినవృత్తాంతములు 17:17 ఈ రకంగా పలికాడు, దేవా ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. దేవా యెహోవా, నీవు రాబోవు బహుకాలం వరకు నీ సేవకు నీ సంతతిని గూర్చి సెలవిచ్చి మనుష్యునితో మనుష్యుడు మాట్లాడినట్లు దయ పాలించి నాతో మాట్లాడి నా సంతతి ఘనత చెందునని మాట ఇచ్చి ఉన్నావు. దేవుడికి భవిష్యత్తు తెలుసు. అంత మాత్రమే కాదు, దేవుడు ఆ భవిష్యత్తును తనకిష్టం ఉన్నటువంటి వారికి తన చిత్త ప్రకారము బయలుపరచగలడు. అలా బయలుపరిచాడు కూడా. ఆదికాండం 15:13-16 వరకు చదివినప్పుడు, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయెదవు. మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదువు. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రాముతో చెప్పెను. ఇది చరిత్ర, ఇది నిజంగా జరిగింది, ఇది అందరికీ తెలిసిన విషయమే. కనుక దేవుడు అబ్రాముకు బయలుపరిచినటువంటి భవిష్యత్ కాల సంగతులు ఏ రకంగా నెరవేర్పులోనికి వచ్చాయో దాన్ని బట్టి మనం ఎంతో దేవుణ్ణి హర్షించబద్దులమై ఉన్నాం. మనుష్యుల దగ్గరికి వస్తే మాత్రం మనుష్యుల్లో ఏ ఒక్కరికి కూడా ఎంతటి వారైనప్పటికీ కూడా భవిష్యత్తు వారు ఎరుగరు. వారు దాని గురించి ఏ రకమైనటువంటి ఊహాగానము కూడా చెయ్యకూడదు. ప్రసంగి 8:7 సంభవింపబోవున్నది నరులకు తెలియదు, అది ఎలాగూ సంభవించునో వారికి తెలియచేయు వారెవరు అనే ప్రశ్నను మనం చూస్తాం. సో భవిష్యత్తులో ఏం జరుగుతుంది, ఏది వారు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎలాంటి పరిస్థితుల గుండా వారు పోవాల్సి వస్తుంది, ఎలాంటి అనుభవాలు వారి జీవితంలో భాగమైపోతాయి, ఇవి ఎవరు చెప్పలేరు. వారికి వీటిని చెప్పగలిగినటువంటి ఏకైక వ్యక్తి దేవాది దేవుడు. ఆయన తన చిత్త ప్రకారం బయలుపరిస్తేనే తప్ప మానవులు వీటిని తెలుసుకోలేరు. అపోస్తలుడైనటువంటి పౌలు క్రీస్తు మనస్సును కలిగినటువంటి వాడు, ఆత్మపూర్ణుడైనటువంటి వాడు, బహుగా వాడబడినటువంటి దైవ సేవకుడు. ఆయన ఏమంటాడు? అపోస్తలుల కార్యములు 20:22 ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు కానీ. తర్వాత వచనాన్ని మీరు తర్వాత చదువుకున్నప్పుడు అక్కడ బిగ్ పిక్చర్ ఏం జరుగుతుందో అనేది ఆయనకి కొంత చూపించబడింది, కానీ డీటెయిల్స్ ఆయనకి ఇవ్వబడలేదు. ఏమేమి జరుగుతుందో ఆయనకి తెలుపబడలేదు. అంత గొప్ప దైవజనుడయ్యాడు, పరలోకానికి పోయాడు, గొప్ప గొప్ప ప్రత్యక్షతలను కలిగినటువంటి వాడు. అయినా కూడా దేవుడు అనుకుంటేనే తప్ప ప్రతిదీ ఆయనకు బయలుపరచబడలేదు. కొంతమంది మితిమీరి మాట్లాడుతుంటారు, మతి లేకుండా గతి లేని వారిగా మాట్లాడుతుంటారు. అలాంటి వారు ఈ మధ్య మన మధ్యలో దైవజనులుగా, దేవుని సేవకులుగా చలామణి అవ్వడం అది మన దురదృష్టం. యాకోబు పత్రిక 4:14-15 వరకు చదివితే, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. రేపేం జరుగుతుందో, రేపేం సంభవిస్తుందో మీకు తెలియదు. దాంట్లో మీకు అన్న దాంట్లో మనం అందరం ఉన్నాం, ప్రజలందరూ ఉన్నారు, విశ్వాసులు అందరూ ఉన్నారు. అలాంటి పరిస్థితి మన పరిస్థితి. కాకపోతే మనకు దేవుడితో సంబంధం ఉంది కనుక మనకు దేవుని యందు విశ్వాస సహితమైనటువంటి గొప్ప నిరీక్షణ ఉంది. ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప హామీ ఏంటంటే, ఉదాహరణకి కీర్తన 37:37 తీసుకుంటే, నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము,
సమాధానపరచు వారి సంతతి నిలుచును గాని ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు అని ప్రభు చెప్పాడు. సో దేవుని యందు భయము భక్తి కలిగి నిర్దోషత్వంతో బ్రతికేటువంటి వారు, యథార్థతతో బ్రతికేటువంటి వారు, సమాధానపరిచేటువంటి జీవిత అనుభవం కలిగినటువంటి వారు, వారి సంతతి నిలిచి ఉంటారు. వారికి ఎంతో అద్భుతమైనటువంటి భవిష్యత్తును, దీవెనకరమైనటువంటి భవిష్యత్తును ప్రభు ఇచ్చాడు. వారు భయం లేకుండా, బెంగ లేకుండా, ఆందోళన లేకుండా నింపాదిగా దేవుని మార్గముల్లో నడుచుకుంటూ దేవుని చిత్తమును జరిగిస్తూ జీవించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. దీంట్లోనే ఎంతోమంది గతంలో బ్రతికారు, ప్రస్తుతం బ్రతుకుతున్నారు. ప్రభు రాకడ ఆలస్యమైతే భవిష్యత్తులో కూడా బ్రతుకగలరు. ఇప్పుడు విశ్వాసుల గురించి కూడా భవిష్యత్తు గురించిన ప్రశ్న గనుక కొన్ని మాటలు చెప్పనివ్వండి. విశ్వాసులకు ఏం జరుగుతుంది? ఒకవేళ వారు క్రీస్తునందుండి మరణిస్తే వారు పరలోకానికి వెళ్తారు. 1 పేతురు 1:4 మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనదియు నైనా స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. రక్షించబడినటువంటి వారు రక్షకుని యందు నిద్రిస్తే వారు అక్షయమైన నిర్మలమైన వాడబారని స్వాస్థ్యములోనికి, పరలోకపు స్వాస్థ్యములోనికి, ప్రభు సన్నిధానంలోనికి వెళ్ళిపోయి నిరంతరము ఆయన యొక్క గొప్ప సన్నిధిలో ఆయన యొక్క విశేషమైనటువంటి నిత్య జీవపు వారసత్వాన్ని వారు సంతరించుకొని జీవిస్తారు. యేసుక్రీస్తునందు విశ్వాసంతో లోకంలో బ్రతికున్నటువంటి వారు ఏ రకంగా బ్రతుకుతారు? ఫిలిప్పీ 3:20 అపోస్తులైనటువంటి పౌలు చెరసాల్లో ఉండి మాటలు రాసినప్పటికీ ఎంత గొప్ప గంభీరమైనటువంటి, ఎంత గాఢమైనటువంటి ఆనందంతో కూడినటువంటి మాటలు రాశాడో వినండి. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సో ఎవ్రీ డే, ఎవ్రీ అవర్, ఎవ్రీ మూమెంట్, ప్రతి దినం, ప్రతి గడియ, ప్రతి నిత్యం మనము పరలోకంలో మనకు పౌరసత్వం ఉంది కనుక అక్కడి నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుడు వచ్చి తీసుకుని తిరిగి అక్కడికి వెళ్తాడు అని ఎదురు చూస్తూ ఉంటాం. తర్వాత దేవుడి రాజ్యము సంపూర్ణముగా ప్రపంచవ్యాప్తంగా స్థాపించబడుతుంది. ప్రకటన గ్రంథం 11:15 చూస్తే 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు ఏలునను. సో ప్రస్తుతం ప్రపంచానికి వేరువేరుగా ప్రపంచంలో దేశాలు ఉన్నాయి, రాజ్యాలు ఉన్నాయి, పాలకులు ఉన్నారు. కానీ ఒక రోజున ఇవన్నీ కూడా మన ప్రభు రాజ్యము, క్రీస్తు రాజ్యం అవుతాయి. వీటన్నిటికీ ఏక ఛత్రాధిపతిగా, అంటే సోల్ ఎంపరర్గా యేసుక్రీస్తు రాజుల రాజుగా, ప్రభువుల ప్రభుగా యుగ యుగాలు అంతము లేని కాలము ఏలుతాడు. ఇది మన భవిష్యత్తు. మన భవిష్యత్తుకు ఏ డోకా లేదు. మన భవిష్యత్తు ఎంతో అద్భుతమైనటువంటి భవిష్యత్తు. కాకపోతే ప్రస్తుతం కొన్ని తాకిడీలు, కొన్ని తుఫాన్లు, కొన్ని మనకు అర్థం కానటువంటి పరిస్థితులు, ప్రపంచంలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి, పాపులు స్వార్థంతో చేసేటువంటి అతిక్రమ కార్యములను బట్టి అనవసరంగా సంబంధం లేనటువంటి వారు అయినటువంటి వారు కూడా దీంట్లో అనుభవించి దీని గుండా బయటికి రావాల్సి వస్తుంది. మరి ఇప్పుడు మనము విశ్వాసులముగా, క్రైస్తవ భక్తులముగా ఏ రకంగా జీవించాలి? 3 మాటలు. 1, అవర్ పర్స్పెక్టివ్, మనకు ఉండాల్సినటువంటి దృష్టికోణం, వైఖరి, అవగాహన. కొలసి 3:1-2 రాయబడింది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. చాలా స్పష్టంగా మనకు ఉండాల్సిన వైఖరి గురించి ప్రభు నేర్పుతున్నాడు. మనము విదేశాలకు వెళ్ళాల్సి వస్తే వెళ్ళాలని కలిగిన ఆలోచన నుండి వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు దాని గురించే మనస్సు పెట్టి అనేక రకాలుగా ఆలోచిస్తూ ఆనందిస్తూ ఉంటాము. అదే ప్రకారము క్రీస్తు పైనున్నాడు, దేవుడి కుడి పార్శ్వమునున్నాడు, పరమందున్నాడు, ఆయన మన కొరకు రాబోతున్నాడు కనుక మనము ఆయన మీదే దృష్టి పెట్టి బ్రతకాలి. న్యూస్ పేపర్స్ చదవడం కావచ్చు, న్యూస్ని మీడియాలో ఫాలో అవ్వడం కావచ్చు, సోషల్ మీడియాలో జరిగేటువంటి వైరల్ విషయాలు ఫాలో అవ్వడం కావచ్చు, వాటిని బట్టి మనము కదిలించబడకూడదు. వాటిని బట్టి మన తీర్మానాలు అటు ఇటు చెక్కు చెదరకూడదు. వాటిని బట్టి మన జీవిత గమనాలు మార్పు చెందకూడదు. వాటిని మనం జస్ట్ గమనించాలి. ఎందుకు గమనించాలంటే వాక్యములో చెప్పబడినట్టుగా ఏ రకంగా సమస్తమును జరుగుతున్నాయి,
అండ్ ఈ టైంలో ఇవి ఇలా జరిగినప్పుడు మనము ఏ రకంగా వివేచనతో, కాల వివేచన కలిగి క్రీస్తు మహిమ కొరకు, ఇతరుల మేలు కొరకు ప్రవర్తించాలి అన్న విషయం కొరకే వాటిని పరిగణలోనికి తీసుకోవాలి తప్ప మన వైఖరి మాత్రము కొలస్సీ 3:1-2 ప్రకారమే మనము కలిగి ఉండాలి. నా ఇక్కడ రెండో విషయాన్ని చూస్తే అవర్ ప్రాబ్లం, మనకు ఒక సమస్య ఉంది. మనుషులు క్యూరియస్ క్యాట్స్, అంటే కుతూహలపు పిల్లులు. ఎందుకంటే వారికి కుతూహలం ఎక్కువ. కుతూహలం ఎక్కడుంటుందో అక్కడ అనర్థాలు కూడా జరగడానికి అవకాశాలు ఎక్కువ. తెలుసుకోవలసినటువంటి వాటిని తెలుసుకోవడంలో ఆసక్తి చూపరు, తెలుసుకోకూడనటువంటి వాటిలో ఆసక్తి ఎక్కువ చూపుతారు. దేవుడికి తెలుసు, అందుకనే భవిష్యత్ కాల జ్ఞానం గురించి, లేకపోతే భవిష్యవాణి గురించి, ఆర్ ముందు జరగబోయేటువంటి విషయాల గురించి, ప్రవచనాల గురించి, ఈ కలలు కనట గురించి, దర్శనాల గురించి దేవుడు పాత నిబంధన నుండే హెచ్చరిస్తూ వచ్చాడు. ఇక్కడ ఒక ప్రమాదం ఏంటంటే, క్రైస్తవ విశ్వాసులు, దేవుని యందు భయం భక్తి కలిగినటువంటి వారు కూడా దారి తప్పిపోతున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. పాశ్చాత్య దేశాల్లో అయితే దేవుని యందు, దేవుని వాక్యమందు, పరిశుద్ధాత్మ నడిపింపునందు, దైవ భక్తి కలిగినటువంటి దేవుడి సేవకుల యందు కన్నా ఎక్కువ నమ్మకము విచ్ డాక్టర్స్ మీద, అంటే మంత్ర ప్రయోగాలు చేసేటువంటి మంత్రజ్ఞుల మీద, లేక ప్రాఫిట్స్ మీద, ప్రవక్తల మీద, ఆర్ సూత్ సేయర్స్ మీద, సోదెగాండ్ర మీద, లేకపోతే విజన్ డ్రీమ్ కలిగినటువంటి వారు, అర్థాలు చెప్పేటువంటి డ్రీమ్ రివీలర్, మైండ్ రీడరు, వీరి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ని చూపి వారి వైపు పోయి పట్టబడేటువంటి వారు ఎక్కువ అవుతున్నారు. మన దేశంలో, మన రాష్ట్రాల్లో కూడా ఎక్కువైపోయారు. ఇది విషాదకరమైనటువంటి స్థితి. దీంట్లోనికి వెళ్తే చాలా పెద్ద దారుణమైన దెబ్బ తినాల్సి వస్తుందని దేవుడు హెచ్చరించాడు. ఇర్మియా 27:9 కాబట్టి మీ ప్రవక్తలేమి, సోదెగాండ్రేమి, కలలు కనువారేమి, కాలజ్ఞానులేమి, మంత్రజ్ఞులేమి, మీరు బబులోను రాజునకు దాసులు కాకుందురని మీతో పలుకున్నప్పుడు మీరు వారిని లక్ష్య పెట్టకుడి. ఎందుకంటున్నాడు? దేవుడు చెప్పింది ఒకటి, వీరు చెప్పేది ఒకటి. వారికి అబద్ధపు సోదె కబుర్లు చెప్పి వారిని నాశనానికే నడిపించే ప్రయత్నం చేశారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే ప్రస్తుతము ప్రవక్తలుగా తమను తాము మీ ముందు పెట్టుకునేటువంటి వారిని, భవిష్యత్తును మీకు తెలియజేస్తామని చెప్పే వారిని, మీ ధనముతో దాన్ని ముడిపెట్టి మీతో వ్యాపారం చేసేవారిని, మీ ధనాన్ని, మీ యొక్క మేధస్సును రెండింటిని కూడా కొల్లగొట్టడానికి ప్రయత్నించేటువంటి వారిని మీ దరిదాపుల్లోనికి రానివ్వకుండా, వారి దరిదాపుల్లోనికి మీరు వెళ్లకుండా జాగ్రత్త పడండి. ఇన్ పర్సన్ కావచ్చు, లేకపోతే ఆన్లైన్లో కావచ్చు, ఇలాంటి వారితో ఏ రకమైనటువంటి సంబంధం మీకు ఉండకూడదు. ఇది దేవుడు నిషేధించాడు. దీంట్లో మీరు పడితే దానికన్నా పెద్ద ప్రమాదం ఇంకొకటి మీరు మీకు కొని తెచ్చుకున్న వారు కారు. చివరిది అవర్ పర్సివరెన్స్, మనకు ఉండాల్సినటువంటి ఓర్పు. 1 కొరింథీ 15:58 కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను, కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండండి. భవిష్యత్తు, నాకు రేపేం జరుగుతుందో తెలియదు, రేపటిని గుర్చిన చింత నాకు అవసరం లేదు అని ప్రభు చెప్పాడు. ప్రస్తుతం ఈరోజు దేవుడు నన్ను సజీవుల లెక్కలో ఉంచాడు. నాకు వాక్యం ద్వారా జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆత్మ ద్వారా నడిపింపునిచ్చాడు, క్రీస్తు యొక్క మాదిరినిచ్చాడు. ఎంతో అద్భుతమైనటువంటి దైవ వాక్యమును బట్టి నేను ప్రభు కొరకు నా జీవితాన్ని ఉపయోగిస్తాను. వాక్యము, ఆత్మ నన్ను బలపరిచి క్రీస్తు మాదిరిని నా ముందు పెట్టి నన్ను స్థిరంగా ఉంచడానికి, కదలకుండా ఉంచడానికి, ప్రభు కార్యాభివృద్ధిలో ఎప్పటికీ ఆసక్తి కలిగిన వ్యక్తిగా ఉంచడానికి పూర్తిగా నాకు ఉపయోగపడే రీతిలో దేవుడు నాకు ఇచ్చాడు, అంటే మీకు ఇచ్చాడు. సో దేవుని వాక్యాన్ని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఎగ్జాంపుల్ని బట్టి మన ఎదుట ఉన్నటువంటి జీవితాన్ని మనం జీవించాలి. ప్రభు రాక కొరకు కనిపెట్టాలి, 10 మందిని ప్రభువుకి పరిచయం చేయాలి. అండ్ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క శిలువ కార్యం అనేకులకు ఉపయోగకరంగా మారినట్లు జీవించి ధన్యులం అవ్వాలి. భయపడాల్సిన అవసరం లేదు, బెంగపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భవిష్యత్తును క్రీస్తు యేసు ద్వారా దేవుడు అద్భుతంగా మనకు అనుగ్రహించుటకు ఏనాడో ఆలోచించాడు, సంపూర్ణంగా కార్యము చేశాడు. అంత గొప్ప దేవుడిని బట్టి ఆనందిద్దాం. ఆయన అందే అన్నింటిలో మనము నమ్మకంగా కొనసాగుదాం. ఇది ఈ ప్రశ్నకు జవాబు. మరొక బైబిల్ ప్రశ్న, బైబిల్ జవాబుతో మనం కలుసుకునేంత వరకు ప్రభు మనల్ని, మన కుటుంబాలను సమాధానముతో, సంపూర్ణ ఆనందముతో,
సార్థకమయ్యేటువంటి జీవితములతో క్రీస్తునందు కట్టి నడుపునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.